ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. జస్ట్ ఊహించుకోండి, మీరు ఒక బర్త్డే చేస్తున్నారు. ఆ బర్త్డేలో అందరూ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరు ఆనందంలో వాళ్ళు ఉన్నారు. ఎవరో బయట నుంచి వచ్చి ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది అని గట్టిగా నినాదాలు చేసుకుంటా వచ్చి ఆ ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఢిల్లీలో ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన మీరు వీడియోలో చూస్తున్న ఈ క్లిప్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఈ సంఘటన జరిగిన తర్వాత దీంట్లో పోలీసు వాళ్ళు ఏ విధంగా యాక్టివేట్ అయ్యారో, వాళ్ళు వీళ్ళని ఏ విధంగా తరిమి కొట్టారో మనము ఈ వీడియోలో చూద్దాం. हमारे चर्च के एक बच्चे का बर्थडे सेलिब्रेट कर रहे हैं और एक डेडिकेशन सेरेमनी सेलिब्रेट कर रहे हैं और एक सभा चल रही है, जिस सभा के अंदर बाहर के कुछ विरोधी लोगों ने हमला बोल के सभा को डिस्टर्ब करने की कोशिश करी है. तो मैं जस्ट आप लोगों को दिखाना चाह रहा हूं कि किस प्रकार से चर्च इवेंट को डिस्टर्ब किया जा रहा है. ఈ వీడియోలో మనకు పాస్టర్ గారు అక్కడ జరుగుతున్న సంఘటన గురించి చెప్తున్నారు. అదేవిధంగా అతను వీడియో కూడా తీయడం జరిగింది. బర్త్డే పార్టీలో ఏ విధంగా అయితే వీళ్ళొచ్చి డిస్టర్బ్ చేయడమే కాకుండా అక్కడ వాళ్ళ సెలబ్రేషన్స్లో కూడా వీళ్ళు అడ్డొచ్చి నినాదం చేయడం అనేది జరిగింది. అయితే పాస్టర్ గారు వీడియోలో ఏం మాట్లాడుతున్నారో ట్రాన్స్లేషన్ అర్థం కావాలని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. इस समय पे चर्च के अंदर पुलिस हमारी आ गई है और कोऑपरेट कर रही है पुलिस हमारे साथ में और पूरा सहयोग दे रही है और इंस्पेक्टर साहब हमारे साथ में है. चर्च के लोगों को मैं लाइव आपको दिखाना चाह रहा हूँ. इस प्रकार से एक सभा रखी हमने और बड़ी भीड़ हमारे चर्च के अंदर आती है. इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करें प्रभु के लोगों कि परमेश्वर के वचन को फैलाने में या परमेश्वर की आराधना करने में किस प्रकार की रुकावट है. तो बाहर काफी बड़ी संख्या के अंदर लोग आ गए हैं और नारे लगा रहे हैं. చూశారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా పాస్టర్ గారు చెప్తున్నారో అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా పాస్టర్ గారికి ఆ చర్చ్కి బాగా సహకరించారు. అదేవిధంగా ఎక్కువ అల్లర్లు దాడులు జరగకుండా కూడా కాపాడారు. అయితే ఇక్కడ చర్చిలో వస్తున్న చాలామంది జనాలు వీళ్ళందరూ ఇక్కడ ఆరాధన చేస్తున్నారు. బర్త్డే ఫంక్షన్స్ అన్నాక ప్రార్థనలు అనేది మనం చేస్తూ ఉంటాం. ఇది కామన్గా ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పనే. అయితే ఇలాంటి వాళ్ళను ఏమి చేయాలో అర్థం కాక జనాలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో వీళ్ళు లోపల రాలేని స్థితి. అందుకే చర్చి బయట ఏ విధంగా నినాదాలు చేస్తున్నారో, ఏ విధంగా ఆ ఫంక్షన్కి డిస్టర్బ్ చేస్తున్నారో మీరు ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా చూడండి. और चर्च इवेंट को डिस्टर्ब कर रहे हैं, सारी चीज़ों को ये परेशान करने के लिए कोशिश कर रहे हैं. This is नामकरण सवा महीने की. और अनुज कितने साल का? 6 साल का. 6 साल का. ये राज भाई राजबाला सिस्टर. तुम्हें क्या हुआ? अबे फोन आ रहा उधर से. हाँ बंद कर दिया. सूचना को बड़ी క్రైస్తవ మానత్వము వాళ్ళ మనసు ఎలా ఉందో ఒకసారి ఈ వీడియోలో చూడండి. దాడి చేస్తున్న వాడికి కొట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.
on it. This is the very bad. I'm really just taking. చూశారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో. ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. ఇది ఢిల్లీలో ఉంది కాబట్టి వీళ్ళు బ్రతికిపోయారు. ఒకవేళ ఇదే ప్రాబ్లం కనుక యూపీలో కానీ జార్ఖండ్లో కానీ ఉంటే ఈ పార్టీకి బర్త్డే పార్టీలో ఉన్న ప్రతి వాడు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ ఫైనల్గా ఢిల్లీలో ఉన్న పోలీస్ వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటిదంటే ప్రాబ్లమ్ని చూశారు, అర్థం చేసుకున్నారు, జరిగిన సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకున్నారు. ఇంకా వీళ్ళందరూ నినాదాలు చేస్తున్న వాళ్ళకు అడిగితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటిదంటే వీళ్ళకంట ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేస్తారో ఇప్పుడు దాకా తెలియదు. కాకపోతే క్రైస్తవులు కనిపించగానే వీళ్ళకు ఇన్ఫర్మేషన్స్, మత మార్పిడి, చేతిలో బైబిల్ కనిపిస్తే అదేదో మత మార్పిడి చేస్తున్నామని ఇస్తే చాలండి క్రైస్తవులు ఏదో ఒకటి చెయ్యాలని. ఇప్పటికే క్రిస్టియానిటీ మీద జరుగుతున్న దాడులు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇంతో అంత కాదండి. మనము ఏదో సౌత్ ఇండియాలో ఉన్నాము కాబట్టి ఇక్కడ ఏం అర్థం కావటం లేదు. ఒకసారి నార్త్లో వెళ్తే తెలుస్తుంది వాళ్ళ పరిస్థితులు ఏంటిదనేది. క్రైస్తవుడు బయట క్రైస్తవుడు అని చెప్పడానికి కూడా భయపడతాడు. కానీ నిజంగా ఢిల్లీ పోలీస్కి సెల్యూట్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళను ఈ విధంగా చర్యలు తీసుకుంటేనే సెట్ అవుతారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటిదో మీరు కామెంట్స్లో చెప్తారని ఆశిస్తున్నాను.